అనగనగా ఒక అడవిలో ఒక నక్క, ఒక కోతి పక్కపక్కనే కాపురం ఉండేవి. ఎవరి ఆహారం అవి సంపాదించుకొని తింటూ కాలక్షేపం చేసేవి. ఒకరోజు కోతి తన బిడ్డను కడుపునకు తగిలించుకొని ఆహారం కోసం బయటకు వెళ్ళింది. కానీ ఆ రోజు దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఆకలి కడుపుతోనే ఇంటికి తిరిగి వచ్చింది. కనీసం తన బిడ్డకు కూడా ఆహారం పెట్టలేకపోయినందుకు బాధపడింది. కోతికి పక్కనే ఉన్న నక్క ఇంట్లోంచి కమ్మటి పెసరగారెల వాసన వచ్చింది. అబ్బా, కమ్మటి వాసన! నక్క బావ పెసరగారెలు వండినట్లున్నాడు అని తన ఇంటికి వెళ్ళి గారెలు పెడతాడు. దాంతో తన బిడ్డ ఆకలి ఈ పూటకు తీర్చవచ్చు అనుకుంది. నక్క ఇంటి తలుపు కొడుతూ, నక్కబావా, నక్కబావా, తలుపు తీయవా అంది కోతి. నక్క వెంటనే తలుపు తీయలేదు. తన వండిన పెసరగారెలు కోతికి కనిపించకుండా దాచింది. గారెలు తింటున్న తన పిల్లల్ని పక్క గదిలోకి పంపింది. ఆ తరువాత నెమ్మదిగా తలుపు తెరిచింది. తలుపు తెరుచుకోగానే కమ్మటి పెసరగారెల వాసన కోతి చుట్టేసింది. దాంతో దానికి ఆకలి మరింత పెరిగింది. నక్కబావా, ఏంటి విశేషం? మీ ఇంట్లో గారెల వాసన వస్తోంది అంది చుట్టూ పరికించి చూస్తూ కోతి. గారెలా? బూరెలా? ఎక్కడా ఆహారం? దొరకకపోయేసరికి పిల్లల ఆకలి రాగాలు వినలేక ఇంట్లో ఉన్న గుప్పెడు పెసర్లతో మూడు గారెలు చేసి 2 పిల్లలకి పెట్టి, ఇప్పుడే ఒకటి నేనే తిన్నా అంటూ నీరసంగా అంది నక్క. ఆశించిన పెసరగారెలు కోతికి నక్క పెట్టలేదు. నిరాశతో కోతి తన బిడ్డతో వెనక్కి వచ్చేసింది. కోతి వెళ్ళడం గమనించిన నక్క దాచుకున్న గారెల్ని బుక్కింది. ఓ రోజు నక్క తన పిల్లలతో అడవంతా తిరిగినా ఆహారం దొరకలేదు. దాంతో నీరసంగా తన ఇంటికి చేరింది. నక్కకు పక్కనే ఉన్న కోతి ఇంట్లోంచి కమ్మటి బూరెల వాసన వచ్చింది. అబ్బా, కమ్మటి వాసన! కోతిబావ బూరెలు వండినట్లున్నాడు. తన ఇంటికి వెళితే బూరెలు పెడతాడు. దాంతో తన బిడ్డల ఆకలి ఈ పూటకు తీర్చవచ్చని ఆశించింది నక్క. కోతి ఇంటి తలుపు కొడుతూ, కోతిబావా, కోతిబావా, తలుపు తీయవా అంది నక్క. తింటున్న బూరెను పక్కన పెట్టి వెంటనే తలుపు తీసింది కోతి. తలుపు తెరుచుకోగానే కమ్మటి బూరెల వాసన వచ్చింది. ఆ వాసన నక్కను చుట్టేసింది. దాంతో దాని ఆకలి మరింత పెరిగింది. కోతి బూరెలు పెడితే బాగుండనుకుంది. గతంలో ఆకలితో వచ్చిన కోతికి ఒక్క గారె కూడా ముక్క కూడా ఇయ్యలేదు. అలా పెట్టకుండా పంపిన సంఘటన గుర్తుకు వచ్చింది నక్కకు. కోతి కూడా తన బిడ్డల్ని ఆకలి కడుపుతో వెనక్కి పంపుతుందనుకుంది. కానీ కోతి అలా చెయ్యలేదు. మరి నక్కను దాని పిల్లల్ని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది. తను తినడానికి పెట్టుకున్న బూరెల్ని నక్కకు దాని పిల్లలకు పెట్టింది. కోతిబావా, నీకు బూరెలు ఉన్నాయా అని ప్రశ్నించింది నక్క. ఇప్పుడే ఒకటి తిన్నాను. అతిథులైన మిమ్మల్ని తృప్తిపరచడం నా బాధ్యత. ముందు మీరు తినండి అంటూ మరో 2 బూరెలు వడ్డించింది కోతి. నక్క తినలేకపోయింది. కోతి ప్రేమకు చలించిపోయింది. కోతిబావా, చేసిన పాపం చెబితే పోతుందంటారు. ఆ రోజు నీకు నీ బిడ్డలకు తినడానికి సరిపోను పెసర్లు గారెలు ఉన్నా ఆకలి కడుపుతో వెనక్కి పంపాను. గారెలు లేవని అబద్ధం చెప్పాను. ఈరోజు నువ్వు తినడానికి పెట్టుకున్న బూరెల్ని మాకు అందించి మా ఆకలి తీర్చావు. ఉబికి వచ్చిన కన్నీటి పొరలను తుడుచుకుంటూ అంది నక్క.
కోతి చిరునవ్వుతో నక్కను దగ్గరకు తీసుకొని, నక్క బావా, మనం ఇతరుల నుంచి ఏమి కోరుకుంటామో, ఏమి ఆశిస్తామో వాటిని ఇతరులకు చేయడం నిజమైన ధర్మం అంది కోతి. నక్కకు తన తప్పు తెలిసింది. ఆనాటి నుండి ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించడమే కాకుండా తను ఇతరుల నుండి ఏమేమి